హరిశంకర్, ప్రైమ్ లైన్, కొడంగల్ నుండి. నెల్లూరు జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో కొందరు విద్యార్థులు అదే బడిలో కూలీలుగా మారారు. కలిగిరి మండలం చిన్న అన్నలూరు ప్రభుత్వ పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. స్కూల్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ రెడ్డి నాడు నేడు పథకం కింద ప్రారంభించిన నిర్మాణ పనులను విద్యార్థులతోనే చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులతో ఇసుక, సిమెంట్ తట్టలు మోయిస్తూ గొడ్డు చాకరీ చేపిస్తుండగా కొందరు వీడియోలు తీసి షేర్ చేయడంతో కలకలం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా పాఠశాలలో జరుగుతున్న ఘటనపై తల్లిదండ్రులు బగ్గుమంటున్నారు. నెల్లూరు జిల్లా ఓ ప్రభుత్వ పాఠశాలలో కొందరు విద్యార్థులు అదే బడిలో కూలీలుగా మారారు. కలిగిరి మండలం చిన్న అన్నలూరు ప్రభుత్వ పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. స్కూల్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ రెడ్డి నాడు నేడు పథకం కింద ప్రారంభించిన నిర్మాణ పనులను విద్యార్థులతోనే చేయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులతో ఇసుక, సిమెంట్ తట్టలు మోయిస్తూ గొడ్డు చాకరీ చేయిస్తుండగా కొందరు వీడియోలు తీసి షేర్ చేయడంతో కలకలం సృష్టించాయి. కొద్ది రోజులుగా పాఠశాలలో జరుగుతున్న ఘటనపై తల్లిదండ్రులు బగ్గుమంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం చిన్ననలూరు ప్రభుత్వ పాఠశాలలో బడిలో కూలీలుగా మారిన విద్యార్థులు ప్రస్తుతం ఇటు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో నాడు నేడు పనుల్లో భాగంగా విద్యార్థుల చేత పనులు చేపిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడి పట్ల కూడా పలువురు విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా స్కూల్కి వెళ్లాల్సినటువంటి ఆ చిన్న పిల్లల చేత ఈ రోజు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా చేయాల్సినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఇసుక, అదేవిధంగా సిమెంట్ ను మోపిస్తూ కొంతమంది విద్యార్థులు ఆ యొక్క మన విజువల్స్ లో చూస్తున్నాం. ఆ ఇసుకను మొత్తాన్ని పూర్తి స్థాయిలో కూడా ఎత్తుతున్నారు. అదేవిధంగా సిమెంట్ బస్తాలు సైతం కూడా బయటకు తీసి అక్కడ ఇసుకలో కలుపుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. కొంతమంది దాన్ని వీడియో చేసి బయట పెట్టడంతో ఒక కలకలం అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చంటి బిడ్డల చేత, చిన్న పిల్లల చేత స్కూల్కి వెళ్తున్నటువంటి ఈ రోజు ఆ పిల్లల చేత అలాంటి పనులు చేపించడం అనేది తల్లిదండ్రులు కూడా ఒక ఆవేదన అయితే గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కొద్ది రోజులుగా పాఠశాలలో జరుగుతున్నటువంటి ఘటనపై ఎవరు పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క వీడియో బయటికి రావడం, వైరల్ అవడంతో ఇటు పూర్తి స్థాయిలో చాలా మంది దీని మీద అనేక ఏదైతే ఘటన జరుగుతున్నటువంటి సన్నివేశం పట్ల కూడా ఇటు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా బడిలో కూలీలుగా మారినటువంటి విద్యార్థులు ఎవరైతే ప్రధానోపాధ్యాయుడు ఎవరైతే మెయిన్ గా ఉన్నారో ఆ ప్రధానోపాధ్యాయుడిని వెంటనే అధికారులు ఒక పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయాలి. అదేవిధంగా బాలల పట్ల చేస్తున్నటువంటి ఇలాంటి చర్యలను పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో పిల్లల చేత ఇలాంటి పనులు చేపించడం చాలా వరకు ఆవేదన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాల కార్మికుల చట్టాన్ని అమలుపరచాల్సినటువంటి యంత్రాంగం ఈ రోజు వాళ్ళ చేత ఈ రోజు ఇలాంటి కూలీనాలు చేసేటువంటి పనుల పట్ల వాళ్ళనే పెట్టడం అనేది ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 40 పైన డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవడం, ఇలాంటి టైంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో స్కూల్లో వచ్చినటువంటి విద్యార్థులను ఈ రోజు ఇసుక మోపీయడం, సిమెంటులు మోపీయడంతో ఒక్కసారిగా కూడా తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒక ఆవేదన, ఆందోళన కలిగినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కలెక్టర్ దృష్టికి ఈ వీడియో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కలెక్టర్ చూసిన తర్వాత ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ. బులెటిన్లో